అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ప్రత్యేకమైనటువంటి వందనాలండి. ప్రియులారా, కొన్ని సందర్భాలలో కొంతమందిని మనం చూస్తూ ఉంటాం. అయితే ఆ కొంతమందిలో మనం ఉండకుండా ఉండాలనే ఈ విషయాలు నేను చెప్తూ ఉన్నాను. అదేంటంటే, చాలామంది ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే, ఏమండి ఆయన యూత్ లీడర్ అండి, ఆయన అలా చేశారంటే ఇక మాలాంటోళ్ళ పరిస్థితి ఏంటండి? ఆయన పెద్ద పాస్టర్ అండి, చూసారా ఈ మధ్య న్యూస్లో ఆయన వచ్చారు, ఆయన అలా చేయటం ఏంటండి? అలా చేయటం ఏమాత్రం కరెక్ట్ కాదండి. ఆయన చూసిన తర్వాత నాకు కూడా దేవుడి మీద ఇష్టం పోయిందండి అంటుంటారు. అంటే మనుషులను చూసి మన యొక్క అభిప్రాయాలు మార్చుకుంటూ ఉంటాం. మనుషులు చూసి మన యొక్క ఆలోచన విధానం మార్చుకుంటూ ఉంటాం. కానీ దేవుడి యొక్క వాక్యం ఎక్కడా కూడా మనుషులను చూసి పాపం చేయమని ఎక్కడ ప్రోత్సహించలేదండి. ఇంకా పాపము చేసే వాళ్ళ యొక్క నేచర్ ఎలా ఉంటుంది, పాపం చేసే వాళ్ళ యొక్క స్వభావం ఎలా ఉంటుందో తెలియజేసి, మీరు వారి వలె ఉండకండి, వారి వల్ల ఉంటే మీ ఆత్మీయ జీవితం దెబ్బతింటుందని ఎన్నో సందర్భాల్లో చెప్పినట్టుగా మనకు కనపడుతూ ఉంటుంది. మీరు కావాలంటే చూడండి, పాపం చేసేవాళ్ళు ప్రత్యేకమైన డ్రెస్ కోడ్ వేసుకొని ఏమి ఉండరండి. పాపం చేసేవాళ్ళు నేను పాపిని అని మొహం మీద ఒక బ్రాండ్ మార్క్ వేసుకుని ఏమి ఉండరండి. వాళ్ళు ఎలా ఉంటారయ్యా అంటే, వాళ్ళ యొక్క అడ్వాన్స్ అపియరెన్స్ ఎలా ఉంటుందంటే, వాళ్ళ యొక్క అడ్వాన్స్ థింకింగ్ లేదా అడ్వాన్స్ నేచర్ ఎలా ఉంటుందంటే, పేతురు గారు రాసిన రెండో పత్రికలో మనకు కనబడుతుంది. చూద్దామండి. రెండో పేతురు పత్రిక మనం చూస్తే 2వ అధ్యాయంలో 13వ వచనం మనం చూద్దాం. రెండో పేతురు పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం మనం చూస్తే చూడండి, ఏముంది అక్కడ? ఒకనాటి ఒకనాటి సుఖానుభావము సంతోషమని ఎంచుకొందురు, వారు కలంకములను నిందాస్పదములనై తమ ప్రేమ విందులలో మీతో కూడా అన్నపానములు పుచ్చుకొనుచు తమ భోగముల యందు సుఖించుదురు. చూసారా, వాళ్ళు ఎలా ఉంటారంటే, వ్యభిచారిని చూచి ఆశించుచు పాపము మానలేని కన్నులు గలవారును, అస్థిరులైన వారి మనసులను మరలుగొల్పుచు లోభత్వమందు సాధకము చేయబడిన హృదయము గలవారును, శాపగ్రస్తులనయుండి ఏమంటే తిన్నని మార్గము విడిచి బెయ్యూరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయిరి. కనుక ఇలాంటి వాళ్ళు ఉంటారని దేవుడే మనకి స్పష్టంగా తెలియజేస్తున్నారు. కాబట్టి మనం జాగ్రత్త పడాలి. మనం మనుషుల్ని ఎందుకు చూడాలి ఇంతకీ? మన ప్రేమ విందుల్లోనే ఉంటూ ఒకనాటి సుఖానుభావం మంచిదని ఎంచుకొనుచు భక్తిహీనుల వలె బ్రతుకుచు కేవలం మనతో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు, మనతోనే లంచ్ చేస్తూ ఉంటారు, మనతోనే ప్రేమ విందుల్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు, మనతోనే ఆరాధనలో పార్టిసిపేట్ చేస్తుంటారు. వాళ్ళు సేవకులైనా, విశ్వాసులైనా, సంఘ పెద్దలైనా, యూత్ లీడర్స్ అయినా, ఎవరైనా కానీ, ఏ మనిషి అయినా కానీ మీరు ఆలోచిస్తానండి, దేవునిలోకి వచ్చిన తర్వాత మరలా గత గత జీవితంలోకి వెళ్ళట్లేదంటే వెళ్ళిపోతున్నారు కొంతమంది. అందరూ వెళ్ళట్లేదండి. కానీ ఎవరైతే స్థిరముగా నిలబడతారో వాళ్ళే పరలోకానికి వెళ్తారని దేవుడు చెప్తున్నారు. కనుక మనం దృష్టి పెట్టాల్సింది పరిశుద్ధుల మీద మనం పెట్టగలగాలి, పరిశుద్ధమైన ఆజ్ఞల మీద మనం పెట్టగలగాలి, పరిశుద్ధుల యొక్క ఆలోచనల మీద మనం పెట్టగలగాలి. కానీ ఇదిగో మనం ఇన్స్పైర్ అవ్వాల్సింది చూసి పాపులను చూసి ఇన్స్పైర్ అవ్వకూడదండి. మనం పరిశుద్ధులను చూసి ఇన్స్పైర్ అవ్వాలి, యోసేపు గారిని చూసి ఇన్స్పైర్ అవ్వాలి, ఏమండి పౌలు గారిని చూసి ఇన్స్పైర్ అవ్వాలి. పౌలు గారు చూసారా ఎలా ఆయన ప్రయాణం ఎలా ఉందో మీరు చూసారా? మొదటి ప్రయాణం, రెండో ప్రయాణం, మూడో ప్రయాణం, రోమా ప్రయాణం, ఎన్ని ప్రయాణాలు చేశారండి, ఎన్ని కిలోమీటర్లు తిరిగారండి, ఎంత గొప్పగా పరిచయం చేసి ఎన్ని సంఘాలను స్థాపించారండి. మనం పౌలు గారు లాంటి వాళ్ళని ఎందుకండి మనం ఇన్స్పిరేషన్ తీసుకోం? ఆ పాస్టర్ ఇలా చేశారు, ఈ పాస్టర్ ఇలా చేశారు, ఆ యూత్ లీడర్ అలా వద్దండి. వద్దండి. అలాంటి వాటి మీద మనస్సు పెట్టకుండా యేసుక్రీస్తు వారిని చూడండి, యేసుక్రీస్తు వారి పరిచర్యను చూడండి, యేసుక్రీస్తు వారి త్యాగాన్ని చూడండి, యేసుక్రీస్తు వారి మనస్సును చూడండి. మనకి మార్గం యేసుక్రీస్తు వారండి, మనకి జీవం యేసుక్రీస్తు వారండి, మనకి సత్యం యేసుక్రీస్తు వారండి. ఇదిగో ఇంకెవ్వరు కాదండి. యేసుక్రీస్తు వారిని చూడండి, సమాధానమును చూసారా, దాని సమాధానకర్త అయినటువంటి యేసుక్రీస్తు వారిని మనం చూడాలి. కనుక మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఎవరిని చూడకండి, యేసుక్రీస్తు వారిని మాత్రమే చూడండి. ఇదిగో ఎందుకంటే మనుషులలో కొంతమంది ఎలా ఉండే అవకాశాలు ఉంటాయంటే, మనతోనే ఉంటారు, మన పక్కనే ఉంటారు, మన ప్రేమ విందుల్లో పార్టిసిపేట్ చేస్తారు, కానీ వాళ్ళ ఆలోచన విధానం మాత్రం బిలాము వంటిది, వాళ్ళ ఆలోచన విధానం మాత్రం కయ్యూని వంటిది, వాళ్ళ ఆలోచన విధానం మాత్రం సాతాను వంటిది. కనుక ఈ విషయాలన్నీ మీకు అర్థమని నేను భావిస్తున్నాను. ప్రతి ఒక్కరూ కూడా ప్రభువు మీద మాత్రం మనసు ఉంచి ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందామండి. ప్రతి ఒక్కరు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. దయగల తండ్రి, ప్రేమగల దేవ, పరిశుద్ధుల మహోన్నతుల తండ్రి, అనేకమైన విషయాలను మాకు తెలియజేస్తూ మీ చిత్త ప్రకారం నడిపిస్తున్నందుకు కృతజ్ఞతలు తండ్రి.
మీ ప్రేమలో తండ్రి నిలవబెట్టారు. మీ కృపలో మా తండ్రి కాచి కాపాడారు. మీ చిత్తానికి అనుకూలంగా తండ్రి ఇంకా గొప్పగా దేవా ఆలోచిస్తూ ముందుకు సాగే ధన్యతను తండ్రి దయచేయండి. తండ్రి డైలీ డివోషన్స్ ద్వారా మమ్మల్ని ఎంతగానో బలపరుస్తూ తండ్రి ముందుకు నడిపిస్తున్నందుకు కృతజ్ఞతలు. తండ్రి మీ చిత్త ప్రకారంగా నింపండి, ఆశీర్వదించండి. తండ్రి ఈ యొక్క డైలీ డివోషన్స్ తండ్రి ఎంతమంది అయితే షేర్ చేస్తున్నారో, షేర్ చేసే ప్రతి కుమారుణ్ణి, ప్రతి కుమార్తెను తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరికి తండ్రి మీ కృప తోడుగా ఉంచి నడిపించండి, సహాయించండి. మీ నామ మహిమార్థమే తండ్రి ప్రతి ఒక్కరిని బలపరచండి. దేవా మీ కృపలో మా తండ్రిని కాచి కాపాడండి. తండ్రి ఈ పరిచర్యను దీవించండి, ఆశీర్వదించండి. దేవా ఈ పరిచర్యలో తండ్రి పాలిభాగస్తులు అవుతున్న ప్రతి ఒక్కరిని బట్టి ప్రత్యేకించి ప్రార్థిస్తున్న తండ్రి జ్ఞాపకం చేసుకోండి. పేరు పేరును దీవించండి, ఆశీర్వదించిన దేవా. ఎవరెవరైతే తండ్రి ఈ వీడియోస్ చూస్తున్నారో తండ్రి వారు ఆర్థిక, ఆరోగ్య, మానసిక పరిస్థితుల్లో తండ్రి కృంగిపోకుండా మీ కృపలో తండ్రి బలము తెచ్చుకొని ప్రభా బలవంతుల వలె జీవిస్తూ తండ్రి నిలబడే ధన్యత శక్తిని తండ్రి దయచేయండి. దేవా సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ తండ్రి మీ చిత్తమైతే మేమందరం మరలా కలుసుకున్న తండ్రి మీ మాటలు ధ్యానించి వాటి ప్రకారంగా నడుచుకునే ధన్యతను దయచేయమని వేడుకుంటూ మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.